శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 25వ తేదీ 3వ నెల 2025 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, ఏకాదశి తిథి రాత్రి 11:48 వరకు, తదుపరి ద్వాదశి. శ్రవణ నక్షత్రం రాత్రి 12:19 వరకు, తదుపరి ధనిష్ఠా నక్షత్రం. శివం యోగం ఉదయం 11:30 వరకు, తదుపరి సిద్ధయోగం. భావకరణం మధ్యాహ్నం 12:10 వరకు, తదుపరి బాలవకరణం. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:56 నుండి 3:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:41 నుండి 9:29 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11:06 నుండి 11:54 వరకు. నేటి వర్జ్యం తెల్లవారుజామున 4:13 నుండి 5:47 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ఈనాటి విశేషం హరివాసరంగా చెప్పబడేటటువంటి పాప విమోచన ఏకాదశి అని ఈ ఏకాదశికి పేరు. జ్ఞాతాజ్ఞాతాది సమస్త విధాలైనటువంటి పాపాలను నశింపజేసేటటువంటి ఏకాదశిగా ఈ పాప విమోచన ఏకాదశిని శాస్త్రంలో పెద్దలు చెప్పారు. ఏకాదశి నాడు సర్వేషాం భోజనద్వయమని, అంటే సమస్త జనులు కూడా భోజన నియమాన్ని పాటించాలి ఈ ఏకాదశి నాడు అని శాస్త్రం చెప్పినటువంటి మాట. తప్పకుండా ఏకాదశి నాడు ఉపవసించాలి. దీనివల్ల పుణ్య సంపదను ఆర్జించడంతో పాటు పరిపూర్ణమైనటువంటి దేహారోగ్యానికి కూడా ఇది కారణభూతమవుతుంది అని శాస్త్ర గ్రంథాలతో పాటు వైద్య శాస్త్రం కూడా చెప్పినటువంటి మాట. అందులో ఆయుర్వేదం గొప్ప మాట చెప్తుంది. లంకణం పరమౌషధం అని 15 రోజులకు ఒకసారి, అంటే పక్షానికి ఒకసారి ఆ ఆహార నియమాన్ని పాటించి ఆహార విరామాన్ని ఇవ్వడం వల్ల శరీరానికి చాలా గొప్ప ప్రయోజనం చేకూరుతుంది అని ఆయుర్వేదం చెప్పింది. ఎట్లాగంటే శరీరంలో ఉండేటటువంటి అణువులు, వీటిని సెల్స్ అంటారు, ఆ సెల్ రెన్యువల్కి ఇది చాలా ఉపకరిస్తుంది అని చెప్పారు. అట్లాగే నిరంతరం కూడా భుజిస్తూ నిద్రిస్తూ అట్లాగే చరిస్తూ ఉండేటటువంటి ఈ శరీరానికి ఒక్కరోజు ఆహార నియమాన్ని పాటించి ఉపవసించడం వల్ల దేహం కొంత విశ్రాంతిని పొందుతుంది. తద్వారా తిరిగి వేగంగా ఆరోగ్యకరంగా పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది అని కూడా వైద్యులు దీన్ని వ్యాఖ్యానిస్తారు. ఇక వైదికంగా దీనికి ఉన్నటువంటి విశేషం ఏమిటంటే, దీనికి ఒక కథ కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. బ్రహ్మగారు ఒకానొక సందర్భంలో వారు సృష్టి చేసేటటువంటి కార్యక్రమంలో ఉన్నప్పుడు వారి స్వేదం, అంటే చెమట నుండి ఒక నెగటివ్ ఎనర్జీ, ఒక కృత్య ఏర్పడిందిట. ఆ కృత్య బ్రహ్మగారికి నమస్కరించి, నేను ఎక్కడ ఉండాలి అంటే బియ్యం జీవులు స్వీకరించేటటువంటి ఆహారంలో ఉండమని ఆయన చెప్పారట. ముఖ్యంగా బియ్యంలోకి ప్రవేశించమని ఆయన చెప్పారట. చెప్పినప్పుడు మరి నన్ను స్వీకరించినటువంటి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కదా అంటే బ్రహ్మగారు చెప్పారట, ప్రతినిత్యం కాదు, ప్రతి పక్షంలో వచ్చేటటువంటి 2 ఏకాదశుల నాడు ఆహార నియమం పాటించకుండా ఎవరైతే ఆహారాన్ని భుజిస్తారో వారికి త్రిషులోకేషు, 3 లోకాల్లో ఉన్నటువంటి జీవులు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఆపాదింపబడతాయని చెప్పినట్టుగా మనకి పురాణంలో ప్రత్యేకంగా చెప్పబడుతుంది. యావంతః త్రిషులోకేషు విద్యంచే పాపరాశయ అన్నమాశ్రిత్య తిష్టంతి సంప్రాప్తే హరివాసరం. ఎవరైతే హరివాసరంగా చెప్పబడేటటువంటి ఈ ఏకాదశి నాడు అన్నాన్ని ఆశ్రయించినటువంటి ఆ కృత్యతో కూడినటువంటి ఆహారాన్ని స్వీకరిస్తారో వారికి త్రిషులోకేషు, 3 లోకాల్లో ఉన్నటువంటి, 3 లోకాలంటే 3 అని కాదు, అక్కడ మధ్యలో ఉన్నటువంటి ఈ భూలోకము, ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు, ఈ విధంగా ఈ 3 స్థానాల్లో ఉన్నటువంటి జీవులు చేసినటువంటి పాపాలన్నీ వారిని ఆశ్రయిస్తాయి అని చెప్పారు. ఇదేమిటండి మన శాస్త్రం ఇలా చెప్తుందా? ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోతే పాపాలన్నీ మనల్ని ఆశ్రయిస్తాయా అని మనం ప్రశ్నించుకోవచ్చు. పెద్దలు ఏది చెప్పినా, శాస్త్రం ఏది చెప్పినా కొన్ని సందర్భాల్లో శాస్త్రంలో చెప్పేటటువంటి మాట ప్రభు సంహితంగా ఉంటుంది. అంటే మనకి ఉపయోగపడేటటువంటి మాట మనం వినకపోతే వినేలాగా చేయటమే మన శాస్త్రం యొక్క విద్యుక్త కర్తవ్యం కనుక కొన్ని విషయాలు పెద్దలు ఈ విధంగా చెప్పారు. శరీరం సహకరించక ఉపవాసం చేయనటువంటి వాళ్ళకి ఎట్లా అండి అన్నారు. నిజంగా శరీరం సహకరించకపోతే వారికి దోషం లేదన్నారు. ఎందుకంటే ఆతురో నియమో నాస్తి అన్నారు. అంటే వృద్ధులకు, పిల్లలకు, అశక్తులైనటువంటి వాళ్ళకి నియమాలు లేవన్నారు. కాబట్టి శక్తి ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా భగవదారాధన, ధార్మిక చింతన ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు హరివాసనంగా చెప్పబడేటటువంటి ఈ ఏకాదశి వ్రత నియమాలు తప్పకుండా పాటించాలి అని ఇందులో ఉన్నటువంటి ఉద్దేశ్యం. అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ ఏకాదశి నాడు సర్వులకు వాసుదేవుని యొక్క దివ్యకృప పరిపూర్ణంగా లభించాలి అని నారాయణ నామస్మరణ పురస్సరంగా స్వస్తి.
ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక విషయాల ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సకల శుభాలని ప్రసాదించబోతుందో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే కార్యాలన్నీ సఫలంగా నెరవేరుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలన్నింటినీ తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు ఏకాదశి, మంగళవారం, నక్షత్రం శ్రవణం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడున్నాడు, మిథునంలో కుజుడున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, కుంభంలో శని ఉంటే మకరంలో చంద్రుడున్నాడు, మీనంలో మాత్రం రవి రాహువులతో పాటు బుధ శుక్రులు ఉన్నారు. అయితే బుధ శుక్రులు మాత్రం వక్రీకరించి ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశి వారి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకూలత ఎక్కువగా ఉంటుంది. అలాగనే విపరీతమైన సాహసాన్ని కానీ చేసినట్లయితే ప్రయత్నం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఐకమత్యం చాలా చక్కగా ఉంటుంది. ఏకాభిప్రాయ సాధనని చేయగలుగుతారు. ఎవరైనా తొందరపడి మాట్లాడినట్లయితే వెంటనే ఆగ్రహించడం ఏమాత్రం సరికాదు. ఫలితం దెబ్బతినే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా వ్యవహరించక తప్పదు. ఆరోగ్య విషయంలో మధ్యమమైనటువంటి వైద్య పరీక్షల్ని చేయించుకోవడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా కంటికి సంబంధించినటువంటి పరీక్షల్ని చేయించుకోవడం తప్పనిసరి. ప్రయాణాలని చేయవలసి వస్తే అవకాశం ఉన్నంతలో వాయిదా వేయడం మంచిది. పాప విమోచని ఏకాదశి సందర్భంగా మేషరాశి వారు శ్రీకృష్ణుని పూజించి వెన్నని నైవేద్యంగా పెట్టినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఏమాత్రపు మొగమాటము లేకుండా మాట్లాడతారు. మాట్లాడే మాటలో ఏ విధమైన దోషము ఉండనే ఉండదు. ధర్మబద్ధంగా మాట్లాడతారు. అయితే కుటుంబంలో ఐకమత్యం ఉండే అవకాశం తక్కువ. ఏకాభిప్రాయ సాధన ఉండకపోవచ్చు. సాహసాన్ని ప్రదర్శించడం, కోపంతో విజృంభించడం, పూర్తిగా తగ్గడం చాలా చాలా మంచిది. ఇంతకుముందు ఏవైనా శస్త్రచికిత్సలు కానీ జరిగి ఉండి ఉన్నట్లయితే ఎవరు ఆ శస్త్రచికిత్సని చేశారో అదే వైద్యుని చేత పునఃపరీక్ష చేయించుకోవడం, ఔషధ సేవ చేయడం తప్పనిసరి అవుతుంది. ముఖ్యంగా దూరభార ప్రయాణాలను చేసేటప్పుడు మాత్రం ఆ వాహన స్థితిగతుల్ని, నడిపేటటువంటి వ్యక్తి ఆరోగ్యాన్ని పరిశీలించుకుని మాత్రమే ప్రయాణించడం అవసరం. పాప విమోచని ఏకాదశి సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించి లడ్డూలని నైవేద్యంగా సమర్పించగలిగినట్లయితే ధన లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే కుటుంబం కంటే కూడా తాము పనిచేసేటువంటి సంస్థే ముఖ్యమైనటువంటి అభిప్రాయంతో ఉంటారు. తద్వారా కుటుంబంలో చిన్న చిన్నమైనటువంటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా సంతానానికి సంబంధించినటువంటి విద్య, వారికి సంబంధించిన ఆరోగ్య శ్రద్ధ అన్నీ కూడా తండ్రే చేయవలసిన పరిస్థితి దాదాపుగా ఏర్పడవచ్చు. తల్లి కుటుంబాన్ని తక్కువగా పట్టించుకునే తీరు ఉండొచ్చు. తాత్కాలికంగా సర్దుకుపోవడం చాలా చాలా మంచిది. ప్రస్తుతం గ్రహ అనుకూలత ఈ రాశిలో ఉన్న పురుషులకి పెద్దగా అనుకూలంగా లేనటువంటి కారణంగా పాప విమోచని ఏకాదశి సందర్భంగా మిథున రాశి వారు
శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించి పానకాన్ని వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్లయితే వృత్తి ఉద్యోగాల్లో శుభవార్తను వినే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే పరిస్థితి అగమ్యగోచరంగా అనిపిస్తూ ఉంటుంది. పరిష్కరించుకోవాల్సిన సమస్యలు బారెడు, ఉన్నటువంటి ఆదాయం జానెడు అన్నట్టుగా ఉంటుంది. ఆ కారణంగా దేన్ని సంతృప్తి పరచలేనటువంటి విధంగా ఉండొచ్చు ఆర్థిక స్థితి. కొత్తగా కొనేటటువంటి ఆలోచన ఏమాత్రము ఉండదు ఆర్థికమైనటువంటి తక్కువ ధనం కారణంగా. అయితే ఉన్నటువంటి ఆస్తుల్ని రక్షించుకోవడం కూడా పెద్ద ఇబ్బందిగా అనిపించే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా వృద్ధులైనటువంటి వారి ఆరోగ్యం తప్పక క్షీణిస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పటికీ అప్పుడు ఆరోగ్య సమస్యల్ని పరిష్కరించుకోవడం మరింత అవసరం. పాప విమోచని ఏకాదశి సందర్భంగా కర్కాటక రాశి వారు ఆంజనేయ స్వామి వారిని పూజించి అప్పాలని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఏ విధమైనటువంటి మానసికమైన ఇబ్బందులు లేకుండా ఆర్థిక లాభానికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మరింత ఆనందంగా ఉంటారు. సమస్యలు లేకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తల్ని పాటిస్తూ ఉంటారు. అక్కడక్కడ కొన్ని చోట్ల మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారు. తగినటువంటి శక్తి లేకపోయినప్పటికీ కూడా అది ఏమాత్రము సరికాకపోవచ్చు. తప్పనిసరిగా శుభకార్యాన్ని చేయాలనే ఆలోచనతో విశేషమైనటువంటి ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. దొరికే అవకాశం అయితే ఉంటుంది, కానీ అది నచ్చని కారణంగా శుభకార్యాన్ని వాయిదా వేసుకుంటూ కనిపిస్తారు. పాడి పరిశ్రమ చేస్తూ ఉండేటటువంటి వారే అయినట్లయితే పశువులకి వ్యాధులు కలిగే అవకాశం ఉండొచ్చు, లేదా ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉండొచ్చు. కొద్ది ముందు చూపుతో వ్యవహరించడం అత్యంత అవసరం. పాప విమోచని ఏకాదశి సందర్భంగా సింహరాశి వారు గణపతిని పూజించి అటుకుల్ని బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సంపూర్ణమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. ఆగ్నేయ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే అకస్మాత్తుగా కోపం వచ్చే అవకాశం ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి వ్యయం అనుకున్న ప్రణాళికని దాటి ఖర్చు అయ్యే అవకాశం ఉండొచ్చు. ఆర్భాటాలకి అట్టహాసాలకి ఎక్కువగా వ్యయమయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉన్నటువంటి ఉద్యోగాన్ని మారాలి అనే ఆలోచనని పూర్తిగా విరమించుకోవడం చాలా అవసరం. అనుకోకుండా వచ్చినటువంటి ఆదాయాల కారణంగా అప్పు చేయవలసినంతటి పరిస్థితి ఏర్పడకపోవచ్చు, కానీ ఎప్పటికప్పుడు ఆర్థికమైనటువంటి లోటు మాత్రం గోచరిస్తూ ఉండొచ్చు. తాత్కాలికంగా ఎవరితో మాట్లాడినప్పటికీ కూడా కుటుంబానికి సంబంధించిన విషయాల్ని గుంభనగా ఉంచడం చాలా అవసరం. పైనటువంటి అధికారులందరూ కూడా సహకరిస్తూ ఉండడం ముఖ్యమైనటువంటి విశేషం. పాప విమోచని ఏకాదశి సందర్భంగా కన్యారాశి వారు హయగ్రీవ స్వామి వారిని పూజించి శనగపప్పు పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడి ఆర్థిక లాభానికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గ్రహ సంచారం అనుకూలంగా ఉండినటువంటి కారణంగా శుభకార్యానికి సంబంధించిన అవకాశం మరింతగా ఉంది. సంతానానికి సంబంధించిన విద్యా విషయంగా విశేషంగా ఖర్చు చేసే అవకాశం మరింతగా ఉంది. పెట్టుబడిని పెట్టేంత ధైర్యం అయితే లేకపోవచ్చు, కానీ రాబోయేటటువంటి శుభకార్యానికి విశేషంగా ఖర్చు చేసే అవకాశం ఉంది. తమంత తాముగా ఏ కార్యానైనా సాధించాలనే గట్టి పట్టుదలతో ఉంటారు. శుభకార్యం తప్పక జరిపించాలనే నిర్ణయం కారణంగా అన్ని విధాలుగానూ వచ్చిన ఆదాయాల్ని నిల్వ చేస్తూ కనిపిస్తారు. పాప విమోచని ఏకాదశి సందర్భంగా
తులారాశి వారు కుమారస్వామి వారిని పూజించి చిమ్మిల్ని కానీ నువ్వుల ఉండల్ని కానీ నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగంలో భద్రత సిద్ధించే అవకాశం ఉంది. వాయువ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం విశేషంగా గోచరిస్తుంది. మాట పట్టింపు, కోపం, దూకుడుతనం అన్నీ కూడా గత అనుభవాల కారణంగా పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది. మేఘాలన్నీ గట్టిగా ముసురుకి సూర్యప్రకాశాన్ని అడ్డుకొని కొంతకాలం అయిన తర్వాత మేఘాలు చెదిరిపోయి సూర్యప్రకాశాన్ని నేలకు అలా పంపించినట్టుగా ఇంతకు ముందున్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి చాలా సుఖ సంతోషాలతో ఉండేటువంటి అవకాశం కాలంగా దీన్ని గుర్తించవచ్చు. పాప విమోచని ఏకాదశి సందర్భంగా వృశ్చిక రాశి వారు మహాకాళీదేవిని పూజించి అమ్మవారికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక న్యాయస్థానంలో విజయలాభంతో పాటు ఆర్థిక లాభం కూడా ఉండే అవకాశం ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తమ మాటే నెగ్గుబడి కావాలి అనేటువంటి గట్టి ఆలోచనతో ఉంటారు. ఒక విషయం గురించిన వాదం ఏదైనా వస్తే ఓడిపోనంత వరకు కూడా గట్టిగానే మాట్లాడుతూ ఉంటారు. ఓటమి లభించినా ఓటమిని అంగీకరించిన మనస్తత్వంతో కూడా ఉంటారు. ఆ పట్టుదల కారణంగా అనుకూలులైనటువంటి వారు కూడా శత్రువులుగా మారే అవకాశం దాదాపుగా ఉండే అవకాశం ఉంది. అయితే ధర్మబద్ధంగా మాట్లాడినటువంటి మాటల్లో లౌక్యం ఏమాత్రం లేనటువంటి కారణంగా పెద్దగా ఆదర భావం అందరికీ వీరి విషయంలో ఉండకపోవచ్చు. ఉన్నట్టుగా మాట్లాడడం అనేది నిజమైనటువంటి విశేషమైన కొద్ది లౌకికం అంటే లౌక్యం అవసరమైన యథార్థాన్ని దాదాపుగా గుర్తించలేరు. పాప విమోచని ఏకాదశి సందర్భంగా ధనురాశి వారు శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ కేసరి నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన భూ లాభసిద్ధి కలిగే అవకాశం ఉంది. కలిసొచ్చే రంగు నలుపు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారపరంగా మంచి లాభంగా ఉంటుంది వ్యవహారం. ఆర్థికమైనటువంటి ఆదాయం మరింతగా ఉంటుంది. అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని సాధించుకోగలుగుతారు. కుటుంబంలో ఉండేటటువంటి స్త్రీ జనానికి ఆర్థికమైనటువంటి లాభాల కారణంగా అహంకార భావం పెరిగే అవకాశం ఉండొచ్చు. కుటుంబంలో వృద్ధులు అనారోగ్యవంతులు అయినటువంటి వారికి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబంలో సంతానానికి కూడా తాత్కాలికమైనటువంటి ఆరోగ్యంలో లోపం వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. పాప విమోచని ఏకాదశి సందర్భంగా మకర రాశి వారు పద్మావతీదేవిని పూజించి ద్రాక్ష పండును నైవేద్యంగా సమర్పించేటైతే ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. వాయువ్యది ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో ఏకాభిప్రాయ సాధన ఉంటుంది. ఆర్థికమైనటువంటి అవసరాలు వెంటనే అనుకోకుండా తీరిపోతాయి. ఏ విధమైన మానసిక బాధ లేకుండా ఉండగలుగుతారు. ధర్మబద్ధంగా వ్యవహరించేటటువంటి కారణంగా కీర్తి ప్రతిష్టలు మరింత పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా, అలాగే నిరుద్యోగులకు కూడా ఏ విధమైన కష్టము మనసుకు తగలకుండా చక్కనైనటువంటి కళాశాల ప్రవేశాలతో పాటు ఆర్థికమైనటువంటి వసతి కూడా కలిగే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రాప్తి తప్పనిసరి అవుతుంది. పాప విమోచని ఏకాదశి సందర్భంగా కుంభరాశి వారు అనంత పద్మనాభ స్వామి వారిని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే కుటుంబంలో ఐకమత్యం సిద్ధించే అవకాశం మరింతగా ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4.
ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ తప్పనిసరి జాగ్రత్తల్ని పాటించి తీరవలసిందే. మానవ బలం ప్రతి క్షణంలోనూ కూడా ఓడిపోతూ ఉన్నట్లుగానే అనిపిస్తూ ఉంటుంది. దైవం మాత్రమే వీరిని ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అలా గడుపుతూ జరుపుతూ ఉంటాడు. ఎంత ఆధ్యాత్మిక బలాన్ని సాధించగలిగినట్లయితే అంతగానో రోజును చక్కగా గడపగలిగినటువంటి స్థితిలో ఉంటారు మీనరాశి వారు. ముఖ్యంగా అపనింద వచ్చే అవకాశం ఉన్నటువంటి కారణంగా మరింత జాగ్రత్తగా లౌకికంగా వ్యవహరించాలి ప్రతి విషయంలోనూ కూడా. పాప విమోచని ఏకాదశి సందర్భంగా మీనరాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే న్యాయస్థాన విజయంతో పాటు నూతన గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. వాయువేదిక ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మంగళవారం అయినటువంటి సందర్భంగా ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు పాప విమోచన ఏకాదశి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు కలుగుతాయో, సమస్త లాభాలు అందిపుచ్చుకోవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఫాల్గుణ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని పాప విమోచన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. పాప విమోచన ఏకాదశి సందర్భంగా మీ గృహంలో లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర 3 ఒత్తుల దీపాన్ని ఆవు నెయ్యితో వెలిగించి ఆ తర్వాత పసుపచ్చటి చామంతి పూలతో లక్ష్మీనారాయణల చిత్రపటానికి పూజ చేస్తూ ఓం లక్ష్మీనారాయణాయ నమః అని 21 సార్లు పఠించాలి. అలాగే ప్రధానంగా పూజ చేసేటప్పుడు పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి శ్రీ మహావిష్ణువుకి పచ్చకర్పూరం కలిపినటువంటి తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే ప్రధానంగా పాప విమోచన ఏకాదశి సందర్భంగా విష్ణు సంబంధమైన ఆలయంలో దీపదానం చేస్తే చాలా మంచిది. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయంలో దీపదానం చేయటం ద్వారా సమస్త పాపాలను తొలగింపజేసుకొని సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే విష్ణు సంబంధమైన ఆలయంలో ఈరోజు ఎవరికైనా తులసి మొక్క ఇస్తే చాలా మంచిది. దానివల్ల లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు ప్రధానంగా కొన్ని దానాలు ఇచ్చుకోవటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈరోజు పండ్లు దానం ఇచ్చిన, వస్త్రాలు దానం ఇచ్చిన, పుస్తకాలు దానం ఇచ్చిన గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ధనపరంగా మంచి పురోభివృద్ధి కలగాలంటే, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవాలంటే విష్ణు సంబంధమైన ఆలయంలో భక్తులకి తీపి పదార్థాలు పంచిపెట్టాలి. ఇలా చేస్తే ధనపరమైన వ్యవహారాల్లో మంచి పురోభివృద్ధి కలుగుతుంది. అలాగే ఈరోజు ప్రధానంగా ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం, ఓం నమో భగవతే వాసుదేవాయ 12 అక్షర మంత్రం, ఈ 2 మంత్రాలు వీలైనన్ని సార్లు పఠించినట్లయితే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. పగలు ఉపవాసం ఉండి పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు స్వీకరించాలి. ఇలా ప్రత్యేకంగా ఉపవాసం ఉంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే కుజదోషం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు అధిగమించడానికి ఈరోజు సంపంగి పుష్పాలతో విష్ణువును పూజించండి. అలాగే విష్ణు సంబంధమైన ఆలయంలో భక్తులకి గంధం కానీ, వెన్నపూస కానీ రావి ఆకులో ఉంచి దానం ఇచ్చినట్లయితే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. విష్ణు సంబంధమైన ఆలయంలో మొక్కలకు నీళ్లు పోయటం ద్వారా కూడా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా పాప విమోచన ఏకాదశి సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా సమస్త శుభాలు కలుగుతాయి. ప్రధానంగా విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించి 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేసినట్లయితే వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో విశేషంగా రాణించడానికి విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర వెలిగించే దీపము, సరి సంఖ్యలో చేసే ప్రదక్షిణలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. ఈ విధి విధానాలు పాటించండి.
విష్ణు కృపకు సులభంగా పాతులకండి. అలాగే పూజా మందిరంలో ఎలాంటి ప్రత్యేకమైన నియమాలు పాటించడం ద్వారా సకల దేవతల అనుగ్రహము సులభంగా కలుగుతుందో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.